అమ్మాయి పెళ్లి. మంగయ్య మంగమ్మ అనే దంపతులకు పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే గాని పెళ్ళాం నోటికి తడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో కోరుతున్నది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరో ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలో అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దాని తోటి వాళ్ళందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నీకేమో చీమ చిటుక్కుమైనా లేదు. అన్నింటికీ నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతుంది. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపిద్దాం. ముసలిముండవు, నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకున్నది. ఆమెకు అంతులేని నగల పిచ్చి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం. పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి. అవి ఎలాగైనా కాజేద్దాం. కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే, ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రి వేళ మంగయ్య గుంటి నిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ల ఇద్దరి నగలు దోచుకుపోతాడు. ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కాని పెళ్ళాన్ని కాదనలేక సరేనన్నాడు. ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్లి, ఇంట ఆయన ఊరికి వెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి వెళ్ళింది కదా, బిక్కు బిక్కుమంటూ ఒక్కతినే కూర్చోలేను కామాక్షమ్మ. కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అన్నది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పక వస్తాను అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలో పంపేసింది. కుర్రవాడి గంగలి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, ఇద్దరి నగలు ఒలుచుకుపోవటం మరవకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది గాని అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకున్నారు. మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండా గొంగలి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మ కెవ్వుమని, బాబోయ్ దొంగాడు, మన నగలు కాజేయడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసి ఇస్తూ, కామాక్షమ్మ, బతికుంటే బలిసాకు తినొచ్చు, నీ నగలు కూడా తీసి ఇచ్చేయి అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆడవాళ్లు మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్లిపోయింది. మంగమ్మ చెప్పున పెరట్లోకి వచ్చి పాకలో ఉన్న భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నిలుపుకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్ఘాంతపోయి, అదేమిటి, రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది. రాత్రి జరిగింది ఏది తన భర్తకు తెలీదని రుడి కాగానే ఆమె గొల్లుమన్నది. ఒక మాసం గడిచాక తమలాగా డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తన కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మకి గ్రహించలేదు.